అనగనగా ఒకరోజు ఒక వేటగాడి చేతికి ఒక చిన్న పక్షి దొరికింది. అతడు దాన్ని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది, అయ్యా, నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు. నాలాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకు ఏమి ఉపయోగం? నీ పిడికిలి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగో తీరదు. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను వదిలివేయి. అందుకు ప్రతిఫలంగా నీకు అమూల్యమైన 3 నీతి సూక్తులు చెప్తాను. అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అది విన్న వేటగాడు క్షణం ఆలోచించి, నిజమే, ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగం లేదు. సరే, వదిలేస్తాను. ఆ నీతి సూక్తులేమిటో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ పిచ్చుక, అయ్యా, కానీ నాది ఒక షరతు. నేను మొదటి సూక్తిని చేతిలో చెప్తాను, రెండవది నీ ఇంటి పైకప్పుపై కూర్చొని చెప్తాను, ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చొని చెప్తాను అంది. వేటగాడు సరే అని ఒప్పుకుంటాడు. పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చొని మొదటి నీతి సూక్తి ఇలా చెప్తుంది. 1. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి తర్కానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటల్ని నమ్మకూడదు అని చెప్పి వేటగాడి చేతిలో నుండి ఎగిరి వెళ్ళి ఇంటి పైకప్పుపై కూర్చుంటుంది. అక్కడి నుండి పక్కున నవ్వి అంటుంది, ఓరి మూర్ఖుడా, నువ్వు నన్ను ఎవరనుకున్నావు? నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువైన వజ్రం ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేశావు. అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలుచుకొని ఏడవటం మొదలు పెడతాడు. అయ్యో, అంత విలువైన బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడను నేను అని గట్టిగట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. అప్పుడు పిచ్చుక అంది, ఓరి, నీవు నిజంగానే మూర్ఖుడవి. నేను ఇంతకుముందే నీకు చెప్పాను, ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి తర్కానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటల్ని నమ్మకూడదు. నీ పిడికిలంతా కూడా లేని నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా, రెండవ నీతి సూక్తి ఏమిటంటే, ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకొని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించకూడదు, బాధపడకూడదు అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టు కొమ్మపై కూర్చుంది. వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. లేదు, నిన్ను నేను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను. నువ్వు నన్ను మోసం చేశావు. అప్పుడు పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూర్చొని ఉంది. కాసేపటికి వేటగాడు తేరుకొని, సరే, ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకొని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించకూడదు, బాధపడకూడదు అని గుర్తు చేసుకొని, సరే, ఇప్పుడు 3వ సూక్తి ఏమిటో చెప్పు అంటాడు. అప్పుడు పిచ్చుక, ఎలాగో నీ చెప్పిన మొదటి 2 సూక్తులు నీ బుర్రకెక్కలేదు. 3వది చెప్పటం వల్ల ప్రయోజనమేం లేదు. కానీ చెబుతున్నా, నీ మాటలు వినని అర్థం చేసుకొని వారిపై ఎప్పుడూ ఎన్నడూ నీ శక్తిని, విజ్ఞానాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దు అని 3వ సూక్తి చెప్పి ఆ పక్షి ఎగిరి వెళ్ళిపోయింది.